కేటీఆర్ కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి సీఎం పదవిని అధికారాన్ని చేపట్టి రాష్ట్రాన్ని అప్పులా చేసి మీ కుటుంబాన్ని సంపద తెచ్చారని చామల ఆరోపించారు. హైడ్రా చేస్తున్న పనుల పట్ల హైదరాబాద్ నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నాలాలను కబ్జాలు చేసి ఇల్లు కట్టారని, వానాకాలం వస్తే ఇళ్లన్నీ మునిగి ప్రజలకు ఆస్తి నష్టం జరిగేదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కాలనీలు, పార్కులను కబ్జాలు చేసి దండుపాల్యం ముఠాలా దోచుకున్నారని, మీరు కబ్జాలు చేసి దోచుకున్న వాటిని హైడ్రా కూల్చివేస్తుందని అన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుడంగం ద్వారా మీ అవినీతిని దేవుడు బయట పెట్టారని ఎంపీ చామల ఆరోపించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగడం ద్వారా మీ అవినీతిని దేవుడు బయట పెట్టారని ఎంపీ చామల ఆరోపించారు. రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయ్యారని, నువ్వు మేనేజ్మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చావని ఎంపీ చామల ఎద్దేవా చేశారు. కేటీఆర్ గారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడో మీరు మళ్ళీ తొడలు కొడుతూ, నేను ఈ బూత్లో నిన్నటి మొన్నటి జరిగినటువంటి చర్చలో నేను భాగస్వామ్యం కాలేదు, నేను కూడా బూతులు మాట్లాడాలి, నేను కూడా పంచులు కొట్టాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ సందర్భం ఏందో కానీ ఒక సందర్భం అయితే పెట్టుకున్నాం, ఒక ఇష్యూ అయితే పెట్టుకున్నాం. ఏంది? ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లేనిపోని అని చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడాలి, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు. కానీ నువ్వు చెప్పిన 3 అంశాలు, ఒకటి కట్టే, కొట్టే, తెచ్చే, ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది. ఎందుకంటే కట్టే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణలో ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకుపోయా. అంటే తెచ్చే ఏంటిది? కోట్ల రూపాయలు దండుకొని నువ్వు, మీ బావ, మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్థికంగా ఏ పొజిషన్లో ఉన్నారో ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసారు. గతంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏముంటివి, ఇప్పుడు ఏమున్నావు. సో ఈ కట్టే, కొట్టే, తెచ్చే మనకే వర్తిస్తుంది. ఇక నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు అంటున్నావు. కూల్చివేతలు ఏంది? ఇవాళ నువ్వు మాట్లాడేది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా మంది కాలనీలో ఉన్న ప్రజలు ఈరోజు సంతోషం హైడ్రా మీద వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మీ హయాంలో నాలాల మీద ఇల్లులు కట్టి ప్రతి వానకాలం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మునిగి వాళ్ళ ఆస్తి నష్టం జరుగుతుంది. ఇవాళ హైడ్రా వచ్చినాక ఈ నాలాల మీద ఉన్న ఇల్లులు, కాలనీలను కబ్జా చేసి, పార్కులను కబ్జా చేసి నీ హయాంలో నీకున్నటువంటి దండుపాల్యం సైన్యం దోచుకున్న పరిస్థితిని ఈరోజు హైడ్రా కూల్చివేస్తుంది. ఎవరి కోసం? ప్రజల కోసం. సో ఇది కూల్చివేతల గురించి నువ్వు చెప్పేది. ఇదే హైదరాబాద్ ప్రజలకు కూల్చివేతలు అంటే ఇదే కదా నువ్వు చెప్పింది. హైడ్రా చేసే కూల్చివేతల గురించి కదా. ఇక పేల్చివేతలు అంటే ఇక్కడ పేల్చిదే. నీ హయాంలో 2023లో మేడిగడ్డ కుంగింది, పేలితే పేలుతుంది. కుంగడం అంటే కింద భూమిలో పునాదులు బాలైనప్పుడు కుంగుతాయి. కుంగిన దానికి కూడా నువ్వు వీలైనంత వరకు ఎలక్షన్ల టైంలో నీ భాగవతం బయటపడ్డది. పైన భగవంతుడే చూసి సమయానికి ప్రజలు మళ్ళీ మన తప్పిదంగా మీ దరిద్ర పాలనకు ఓటేస్తారేమోనని స్వయాన దేవుడే ఆ రోజు వాస్తవ పరిస్థితిని చూపించే విధంగా అది కుంగింది. ఎందుకంటే అది ఆ 1-2-3 నెలలు కుంగకపోతే మీరు గొప్పగా చెప్పుకొని కాళేశ్వరం గురించి మళ్ళీ అధికారంలోకి వచ్చి దండుకుందామన్న ఆలోచన మీది. ఇక ఎగవేతలు, ఎవరు ఎగవేతలువా? ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రతిరోజు సన్నబియ్యం మీ హయాంలో పెట్టిర్రా? మీ నాయన పెట్టిండ్రా? రేషన్ కార్డులు ఇచ్చిర్రా? ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిర్రా? ఎగవేతలు మాయగావు. ఇవాళ నువ్వు అక్కడ లేనిపోని ముచ్చట చెప్తున్నావు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే నీ లెక్క బుద్ధి లేని, జ్ఞానం లేని మాటలు కాదు. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే వాళ్ళకు ఉపాధి కనిపించాలి. లెక్కేసుకొని 1 కోటి మందికి 1 కోటి ఎంత ఇద్దని లెక్కేసుకొని గిన్ని కోట్లు ఏడుని అంటున్నావు. అంటే